రికార్డ్ చేస్తున్నాను కన్వర్జేషన్ని మరి ఇప్పటి నుంచి ఓకే సార్. ఓకే. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే. చెప్పండి, బర్త్ డీటెయిల్ చెప్పండి. టైం కరెక్ట్ ఉందా? ఆ టైం కరెక్టే సార్. అంటే డాక్టర్లు ఇచ్చే టైం సార్ అది. వాళ్ళ పక్క సర్టిఫికేట్ కూడా ఉంది. ఓకే, అది ష్యూర్ అంటారా? మీ వాళ్ళు ఏం నోట్ చేయలేదా? అండ్ వాళ్ళు ఇచ్చిందే సార్. అండ్ మాక్సిమం 1 minute అటు ఇటులో ఉంటుంది సార్. ఓకే ఓకే, గుడ్. సో టైం చెప్పండి, డే టు టైం. 13/6/2002 టైం 4:40 AM. ఓకే. సో 12th నైట్ 13th మార్నింగ్. ఏ ఊర్లో పుట్టారు? ఏ ఇయర్లోనే సార్? ఏ ఊరు? ఆకివీడు, ఆంధ్రప్రదేశ్ సార్. ఓకే. ఓకే, టైం ఒక్కసారి వెరిఫై చేద్దాం. ఓకే సార్. నక్షత్రం తెలుసా ఇది? పునర్వసు నక్షత్రం. లగ్నం? వృషభ లగ్నం. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజెంట్లీ? ప్రెసెంట్ అయితే ఖాళీ సార్. అంటే అమ్మాయి హైదరాబాద్ వచ్చింది. ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళా మొన్నే. మీరు పడుతుంది అంటే నేను ముందుకు వెళ్తాను సార్. లేకపోతే ఆక్వాకల్చర్ ఉందా చూసుకుంటాను సార్. దానికి అయ్యో బాబాయ్, రొయ్యల చెరువులు సార్. మామూలు ఎడ్ చేయలేదు కదా నాకు రిక్వైర్మెంట్. రైట్ రైట్. వృషభ లగ్నానికి ఓకే. సో మీరు అన్నట్టు టైం కరెక్ట్గానే ఉందని భావిస్తున్నాను. సో 5:36 అట్లా తీసుకుంటే మనకి సార్ 4:36 4 minutes తగ్గించాను నేను అంతే. సార్. సో నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా, ట్రాఫిక్ లేకుండా స్పేస్ ఉందా ఇప్పుడు? కంఫర్టబుల్గా ఉంది మాట్లాడాలి సార్. పాజిటివ్ ఏం లేదు. గదిలోనే ఉన్నాను సార్. ఓకే ఓకే, రైట్ రైట్. వృషభ లగ్నం వచ్చింది మీది. మీకు ఎంతవరకు వచ్చింది? ప్రోగ్రెషన్స్ వచ్చాయా లేదనంటే? ప్రోగ్రెషన్ కూడా వచ్చేసింది సార్. వచ్చాయి. మరి మీరే చెప్పాలి. మీరు చెప్తా ఉంటే నేను కరెక్ట్ చేస్తా మరి. సో రవి, శని, తర్వాత రాహువు వాళ్ళందరూ కూడా కుజ నక్షత్రంలో ఉన్నారు. కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. సో కుజుడు రాహు పరివర్తనలో ఉన్నారు. సో బుధుడు ఇంపాక్ట్ చేస్తాడు. సో ఎవరిని ఇంపాక్ట్ చేస్తాడయ్యా అని అంటే రాహుని ఇంపాక్ట్ చేస్తాడు. రాహు ఏమి డైరెక్ట్గా డిస్టర్బ్ కాలేదు కాబట్టి సేఫ్. సో కుజుడేమో శుక్రుడి వల్ల రిజల్ట్ ఇస్తాడు. శుక్రుడు కూడా సేఫే కాబట్టి అది కూడా సేఫే అమ్మయ్య. సో పర్వాలేదు, కుజరాహుల పరివర్తన ఉంది. ఓకే రైట్. తర్వాత చంద్రుడు, తర్వాత గురు నక్షత్రాల్లో ఉన్నారు. బుధుడి వల్ల అది ఓకే, చంద్రుడి వల్ల అది ఓకే. తర్వాత కేతు వచ్చేసేసి బుధ నక్షత్రంలో ఉన్నాడు. ఓకే. సో కానీ ఇక్కడ అంటే లక్కీగా కుజుడు ద్వితీయంలో ఉండి చార్ట్ సేవ్ అవుతా ఉన్నది. రకరకాల రెట్రోగ్రేట్ ఎఫెక్ట్లు సేవ్ అవుతున్నాయి. శని లగ్నం మీద ఉండి అన్ని అంటే రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వస్తే ఏంటిదనంటే మనకు దక్కవలసింది ఏదైతే ఉంటుందో సరిగా దక్కదు. చెప్పండి, మీరు రిలేషన్షిప్లో లవ్ చేస్తున్నారు, వన్ సైడ్ లవ్ చేస్తున్నారు. సో నేను అది అవుతుంది అని అంటేనేమో మీరు ఒక 5 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. రకరకాలుగా కాలేజీకి వెళ్ళినా ట్రై చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా ట్రై చేస్తున్నారు. అది అవుతుంది అంటే ఇప్పుడు అమ్మాయి కోసం వేరే లొకేషన్ వెళ్దాం అనుకుంటున్నారు, అంతేనా? ఇప్పుడు నైట్ ట్రైన్కి వెళ్ళిపోతుంది సార్. మీరు పడుతుంది అంటే, లేదు అంటే ఇంకా అసలు పట్టించుకోండి సార్. నేను చెప్పగలుగుతానంటారా ఈ క్వశ్చన్? అసలు చూసుకోక్కర్లేదు సార్. అసలు మిమ్మల్ని మీ ప్రిడిక్షన్స్ అసలు 100% రైట్ అవుతుంది సార్. అయ్యో. సో ఇది ఎప్పుడు మీకు లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నారు. 2020 సార్ మ్యాక్స్. రైట్. ఓకే. పంచమాధిపతి యొక్క నక్షత్రాధిపతి ఏమయ్యాడు? రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ అయ్యి లగ్నం మీద ఉన్నాడు. ఓకే. మీరేంటిది ఎడ్యుకేషన్ ఏం చేశారు? 10th దాకా అంతే సార్. 10th సార్. తర్వాత ఆక్వాకల్చర్ చేశారు. ఆక్వాకల్చర్ చేశాను సార్. ఓకే. మీరేం ప్రిడిక్ట్ చేశారు మరి? ప్రిడిక్ట్ అంటే నాకు అసలు నాది అర్థం కావట్లేదు సార్. బయటకు వచ్చినప్పుడు అన్ని కరెక్ట్ అవుతున్నాయి కానీ నా దానికి వచ్చినప్పుడు అన్ని రివర్స్ అయిపోతున్నాయి సార్. ఓకే. అంటే అన్ని లగ్నం మీద ఉండటం వల్ల కొంచెం అక్యురేట్ గా చెప్పలేకపోతున్నానేమో అని.
ఓకే, అన్ని గ్రహాలు దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా, మూడు మూడు గ్రహాలు, నాలుగు నాలుగు గ్రహాలు కలిసి ఉండే వరకు మరి వేరే వాళ్ళ దగ్గర ట్రై చేశారా? చేశాను సార్, చేసి ప్రతి ఒక్కరికి రైట్ అయినాయి సార్ అవి. మీరు వేరే వాళ్ళకి చెప్పడం కాదు, మీరు వేరే వాళ్ళ దగ్గర చెప్పించుకోవడం. నేను చెప్పించుకున్నాను సార్, అంటే పెళ్ళి అవుతుంది అన్నారు సార్ ఒకరు, ఇంకా నేను నమ్మలేదు సార్, ఇంకా అమ్మాయి పడదు అన్నారు ఇంకొకరు, ఆ, ఇంకా నేను ఇంకా నమ్మలేదు సార్, ఇంకా మీ వీడియోలు చూస్తాం, నేను నేర్చుకుంటాం, నాకు నేను సొంతంగా నేర్చుకోవాలని నేర్చుకున్నాను సార్, కానీ నాకు అక్యురేట్ గా రావట్లేదు సార్ నా దానికి వచ్చినప్పుడు. బయట వాళ్ళందరికీ పని చేస్తుంది సార్ బాగా. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు ఎందుకు నో చెప్తుందట మరి 5 years నుంచి ట్రై చేస్తా అంటే? అంటే క్యాస్ట్ ప్రాబ్లం అని నాకు తెలిసింది. అది ఆ అమ్మాయి తర్వాత ప్రాబ్లమా, వాళ్ళ పేరెంట్స్ డబ్బు. ప్రాబ్లమా? అంటే వాళ్ళ పేరెంట్స్ అంటే ఇక్కడ పల్లెటూరు కదా సార్ ఇది, ఉమ్, అంత తొందరగా ఒప్పుకోరు మాక్సిమం, అంటే ఇంట్లో ఇష్యూస్ అయిపోతాయని. ఉమ్, ఉమ్. అదే రీజన్. మైగా మనకి అంత మనీ ఉండదు, అంటే మనం కొంచెం మాసుకుంటాం కదా సార్, ఓకే, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే కూడా మీ దగ్గర కాలేజీలోకి తక్కువగా ఉంది. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఓన్లీ మాస్ మొత్తం. ఉమ్, ఉమ్. కాలేజీలకు ముందట్టుకు వెళ్తాం, ముందు బాటలెట్టుకు వెళ్తాం, కుర్రోళ్ళకి గొడవలు అలాంటి క్యారెక్టర్ గా ఉంటాం సార్. ఉమ్, ఉమ్. ఓకే. అంటే లైక్ ఉందని తెలిసింది, అంటే మీరు ఒక మాట చెప్తే వెళ్దామా లేదని అంతే సార్. ఓకే. మామూలుగా నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. అది చెప్తానో లేదో తెలియదు కానీ, బట్ ఆ ఫ్లోలో ఏమొస్తుందో చూద్దాం. Yes, sir. కానీ నా డెసిషన్ మీద ఎప్పుడు కూడా మీరు కంప్లీట్లీ రిలే కాకండి, ఎందుకంటే ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఆ ఆస్ట్రాలజర్ అని గౌరవంగా కాకుండా డాష్ డాష్ అని మాట్లాడేసేసి వాడు చెప్పడం వల్ల నా లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పేసి అయ్యేదానికి కారణం అవుతుంది. కాబట్టి అలాగే నన్ను లేదు సార్, కాదు అంటే నన్ను ఫుల్ కాదు ఏ ఆస్ట్రాలజర్ ని కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనం ఎప్పుడు సెల్ఫ్ డెసిషన్ మనది మనం తీసుకొని ఏదైనా ఇన్సైట్ ఉపయోగపడితే వాడుకుంటాం, లేదంటే లేదు. అర్థమైందా? ఇప్పుడు మనం అక్కడ లెఫ్ట్ తిరిగితే పలానా ఊరు వస్తుందని చెప్పాడు ఒక ఆయన. ఓకే, వెళ్ళిన తర్వాత 30 కిలోమీటర్లు వెనక్కి రావాల్సి వచ్చింది. మనం కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళామా, లేదంటే అటు చెప్పడమే సరిగ్గా చెప్పలేదా, ఏదో జరిగింది. అర్థమైందా? ఇప్పుడు మనం ఆ చెప్పినోడి వల్ల ఈ 30 కిలోమీటర్లు పెట్రోల్, ఈ టైం అవన్నీ వేస్టే కదా. అర్థమైందా? Yes, sir. సో ఆస్ట్రాలజర్ వల్ల కూడా ఇట్లనే జరిగే అవకాశం చాలా % ఉండే అవకాశం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మనం Yes, sir. ఇప్పుడు మీరు కూడా నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పింది ఎదుటి వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, జరిగినవి చెప్పడం వేరే, జరగాల్సింది చెప్పడం వేరే కదా. రెండింటికి చాలా తేడా ఉన్నది. Yes, sir. Yes, sir. Yes, sir. చూద్దాం చార్ట్ ఎలా వెళ్ళిందో. 1-2 ప్రిడిక్షన్ చెప్తానని గ్యారంటీ చెప్పట్లేదు, అలానే నా మీద డిపెండ్ అయ్యి వెళ్ళమని అసలే చెప్పట్లేదు. ఓకే, Yes, sir. Yes, sir. Yes, sir. మీరు చేయాలనుకున్నా చేయండి, ఎందుకంటే నేను 5 నిమిషాలు చెప్పి వెళ్ళిపోయేవాడిని ఇక్కడ. Yes, sir. అంటే ఒక దారి చూపిస్తారు కదా సార్, దాన్ని ఫాలో అవుతున్నా. అదే మనం చూపించే దారి అంతా మసక దారి. అర్థమైందా? సో అది పక్కా క్లారిటీ, ఎంత హెచ్డి క్వాలిటీ దారి కాదు అది. సో కాబట్టి దాని చూసి ఫాలో అయ్యేది అసలే లేదు. 2015లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ కి ట్రైన్ అయింది. ఇది ఒక మంచి ఆస్పెక్ట్. కాబట్టి ఉన్న దానిలో ఫస్ట్ రవి, శని వీళ్ళందరూ కూడా కలిసి చాలా డీప్ ర్యాపిడ్ కంజంక్షన్ లో రాహుతో కలిశారు. కాబట్టి మీరు తెల్లవారుజామున పుట్టిన వాళ్ళకి పితృకారకుడు అవుతాడు. సో వక్రత్వ దోషం వచ్చింది, క్యాన్సిలేషన్ ఉన్నప్పటికీ కూడా శని నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఒకే ఒక ప్లానెట్. అలానే రవి అంటే ఇక్కడ ఏంటిది, అన్స్టెబిలిటీ ఇన్ ద ఫ్యామిలీ. అంటే 4th and 9th లార్డ్స్ పేరెంట్స్ ని సూచిస్తారు. 4th లార్డ్ అయిన సన్, 9th లార్డ్ అయిన సాటర్న్ ఇద్దరు కూడా రాహుతో అఫ్లిక్ట్ అయ్యాడు. సో మార్స్ 2nd లో ఉన్నప్పటికీ కూడా దట్ అఫ్లిక్షన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే అక్కడ ఫాదరు, ఫ్యామిలీ, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, లేదంటే మదర్ హెల్త్, పేరెంట్స్ హెల్త్, లేదంటే పేరెంట్స్కి దూరంగా ఉండడం, ఇట్లా ఏదో ఒకటి పనిచేయాలి. పని చేసాయా మీకు? పనిచేసే సార్, అంటే హెల్త్ పరంగా, పైగా స్టెబిలిటీ లేకపోతాం, గొడవలు అవుతాం వాళ్ళిద్దరి మధ్య, మమ్మీ డాడీ మధ్య, వాళ్ళిద్దరి మధ్యన, మళ్ళీ నాకు డాడీకి మధ్యన. ఓకే ఓకే, అన్నీ పనిచేసాయి. ఓకే, సో రవిశన్లు ఏంటంటే చాలా టఫ్ కాంబినేషన్ అనమాట. అర్థమైందా? సో ఎక్స్ట్రీమ్గా ఏదైనా చేయగలిగే కెపాసిటీని అవన్నీ కూడా ఇస్తూ ఉంటాయి. మళ్ళీ సప్తమాధిపతి ఏమయ్యాడు, అష్టమాధిపతితో కలిశాడు. సో అక్కడ పరివర్తన రాహుతో సంబంధించి చెందాడు అనమాట. దానివల్ల ఏంటంటే హైలీ మనము డిజైర్ఫుల్ నేచరు, సప్తమాధిపతి రాహుతో ఎప్పుడైతే కలుస్తాడో, సంబంధాన్ని, పరివర్తనని క్రియేట్ చేస్తాడో, బాగా హై మెటీరియలిస్టిక్ అనమాట. నేను చాలా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో, లేదంటే చాలా ఫైనాన్షియల్గా సంపాదించాలో, లేదంటే బిజినెస్ బాగా చేయాలో, ఇలా ఏదో ఒక కోరికని బాగా కలిగించేదానికి కారణం అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ శని బుధులే మీకు ఈ క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రాలజీ
ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆరుద్ర అండ్ పునర్వసులో నక్షత్రాలు ఎగ్జాక్ట్లీ ఉన్నాయి కదా, అవి కూడా ఏంటంటే లైఫ్లో వాలిటిలిటీని, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తాయి. అండ్ దశమాధిపతి లగ్నంలో ఉంటూ పంచమాధిపతితో కలిశాడు, లగ్నాధిపతి తృతీయంలో ఉంటూ ఆయన లగ్నం మీద ఉన్నాడు. అంటే మనం మాట్లాడడం, చెప్పడం, తెలియజేయడం, ఇట్లాంటి వాళ్ళు ఏదన్నా ఇప్పుడు ఒక ఊళ్ళో ఒకటి కొని ఇంకో దగ్గర అమ్మడం, ఇట్లాంటి ఆక్వాకల్చర్ అని అంటే ఇది చేపలకు సంబంధించింది కదా, చేపలు సార్, చేపలు, చేపల చెరువులు అన్నట్టే కదా. సార్ సార్ అక్కడ ఏం చేయాలి అంటే మనం పిల్లని తయారు చేసి పెద్ద చేసి అమ్మడం సార్. ఓకే 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 రైట్. సో మీకు రొయ్యల చెరువులు ఉంటాయి, దానిలో డెవలప్ చేసుకుంటారు, మళ్ళీ తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, అంతేనా? అంతే సార్. ఓకే ఓకే ఓకే. సో అది అగ్రికల్చర్ కిందకి వస్తుంది కాబట్టి అది ఇక్కడ సాటర్న్, వీనస్ కొంతవరకు సరిపోతారు, అది ఓకే. కానీ అసలు టైం ఫ్లో ఎట్లా వెళ్ళిందో చూద్దాం. ముఖ్యంగా 2015 దగ్గర ఉన్నంతలో కొంచెం బాగానే ఉందని చెప్తాను. అక్కడ అంటే 16 or 17 బాగానే ఉంది సార్, అంటే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది లైఫ్ కి. అంటే అప్పుడు 7-8 ఏళ్ల వయసు ఉన్న, 14 ఏళ్ల వయసు ఉంది, 14-15 ఏళ్ల వయసు ఉంది. అంటే నా 10th నా 9th ఆ టైంలో. ఆ టైం ఏం దేని వల్ల సాటిస్ఫాక్షన్ వచ్చింది? అంటే ఫ్రెండ్స్ వల్ల, అంటే మనం లీడర్ కింద ఉండేవాళ్ళం. ఓకే, గ్లామర్ గానీ ఏది గానీ, అంటే ఒక సాటిస్ఫాక్షన్ మన మాటిన వాళ్ళందరూ. ఓకే, రికగ్నైజేషన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ అన్ని బాగా అనిపించాయి. ఫ్రెండ్షిప్ సార్. ఓకే, ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ బుధుడు వస్తాడు. మీరు 2021 చూసుకుంటే ప్రోగ్రెసివ్ బుధుడు నెటల్ సాటర్న్ మీదకి వచ్చి ప్రోగ్రెసివ్ శుక్రుడు నెటల్ సాటర్న్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. ఓకే, ఇదే టైంలో మీరు లవ్ ఫామ్ అయిందని చెప్తున్నారు, అర్థమైందా? అంటే 2020లో ఫామ్ అయింది సార్. అదే ఒక 5 నెలలు అటో ఇటో పర్వాలేదు, అర్థమైందా? సో 2020 మనం ప్రపోజ్ చేయడమో లేదంటే వాళ్ళకి ఇష్టపడడమో ఏదో, అదే 2021లో ప్రపోజ్ చేసింది. అదే కొంచెం నెల సంవత్సరం అటు ఇటు అయినా పర్వాలేదు. ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు నెటల్ మార్స్ ని కంజైన్ చేస్తున్నాడు. ఈ ఆస్పెక్ట్ మీకు తెలుసు కదా, అవునా? ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ ని కంజైన్ చేశాడు. అది ఏంటిది, మనకి సర్జరీ కానీ, గొడవలు కానీ, ఇష్యూస్ కానీ ఇచ్చే ఆస్పెక్ట్, అంటే నెగిటివ్ ఆస్పెక్ట్. అది మనం పాజిటివ్ గా చెప్పలేం. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మూన్ కి ట్రైన్ అవుతుంది, ఇది వేరే సైడ్ పాజిటివ్ ఆస్పెక్ట్. ఓకేనా? తర్వాత ఇంకో సైడ్ ప్రోగ్రెసివ్ వీనస్ అనేవాడు నెటల్ సాటర్న్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. అంటే వక్రత్వ దోషాన్ని పొందిన ఈ యొక్క గ్రహానికి సెక్స్టైల్ ఇస్తే నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది కదా. కాబట్టి ఏంటంటే ఈ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది రిలేషన్షిప్ ఏదైతే ఉన్నదో అనుకున్న డైరెక్షన్లో లేదు, అంటే అక్కడే మనకి లవ్ ఫెయిల్యూర్ లాంటిది చూపించింది అనమాట. మీరు ఈ ఆక్వాకల్చర్ ఎప్పుడు వర్క్ చేశారా? అప్పుడే వర్క్ చేశారా అదే టైంలో 2021-22లో? 2020 సార్, 2020లో చేశాను సార్. అమ్మాయి ఇంకా వెళ్ళిపోగానే నేను 2021లో వదిలేశాను సార్. ఇంకా వదిలేశారు, అర్థమైందా? ఈ వీనస్ ఎప్పుడైతే ఆ శనితో అర్ధకోణ స్థితి ఇచ్చాడో ఇది మనకు అనుకున్నంత డైరెక్షన్లో లేదు. కొంతమంది ఏం చెప్తారనంటే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, నా ఊహల్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను, అది ఇది అని చెప్తారు. కానీ మనకు అది యూజ్ఫుల్ డైరెక్షన్లో వెళ్ళట్లేదని తెలియజేస్తుంది అనమాట, అర్థమైందా? ఒక్కోసారి మ్యారేజ్ జరగచ్చు, ఒక్కోసారి రిలేషన్షిప్ జరగచ్చు, అవి అనుకున్నట్టుగా పోవట్లేదని చెప్తాను నేను. ఓకే, సో ఇది ఇక్కడ ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫామ్ అయింది. ఓకే, 23, 24 ఇప్పుడు 24కి 24 అంటే ఇంకా ఇప్పుడే 24-25 క్యాలెండర్ ఇయర్కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాటర్న్కి స్క్వేర్ ఇచ్చింది, అంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్కి స్క్వేర్ అవుతుంది. ఓకే, దీని సంగతి చెప్తాను. సో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 10th హౌస్ ట్రైన్ ఇచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిపోయింది, అంతే కదా? హైదరాబాద్ ఏదో బెంగళూరు, ఢిల్లీ ఏదో ఊరు వెళ్ళిపోయింది మొత్తానికి. సో సగం కూడా వదిలిపోయింది అనమాట. ఎందుకనంటే బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగినప్పుడు ఆ అమ్మాయి కోసం తిరగడం కానీ, ఆ అమ్మాయి కోసం టైం వేస్ట్ చేసుకోవడం కానీ, గొడవలు కానీ, ఇష్యూస్ కానీ జరిగాయి. గుడ్ ఆస్పెక్ట్ వచ్చే వరకు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, అంటే సైకిల్ కట్ అయిపోయింది అనమాట, అర్థమైందా? సో కట్ అయిపోయింది కాబట్టి మీకు మంచి టైం వచ్చింది. అంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, నాకు చాలా మంచి టైం వచ్చిందని అట్ట చెప్తా అని మళ్ళీ అట్ట అడగండి. సో ఎప్పుడైతే ఈ ఆస్పెక్ట్ ఫామ్ చేసిందో ఆ నొప్పి నుంచి మనం బయటపడినట్టు లెక్క, అర్థమైందా? సో 10th హౌస్ ట్రైన్ జరుగుతుంది. మళ్ళీ ఈ యురేనస్కి మళ్ళీ ట్రైన్ ఇచ్చేలోపు మనకి క్లారిటీ మనం మెయింటైన్ అవ్వాలి. ఇంకొక ఆస్పెక్ట్ కూడా జరుగుతున్నాయి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాటర్న్కి నెటల్ సన్కి స్క్వేర్ జరుగుతుంది. ఒక వక్రత్వ దోషాన్ని పొందిన ఈ ప్లానెట్స్కి ఈ విధంగా స్క్వేర్ జరగడం అనేది ఏంటంటే మళ్ళీ లైఫ్లో ముందుకెళ్ళేటట్టు, అర్థమైందా? ఇప్పుడు అంతకుముందు ఆక్వాకల్చర్ చేశారు, మీకు ఇంకోటి ఏదో అవకాశం రావచ్చు. సో ఆ అవకాశంలో
మీకు డబ్బులు రావడానికి, మళ్ళీ ముందుకెళ్ళడానికి, మీ వర్క్లో మీరు ముందుకెళ్ళడానికి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది కదా, అర్థమైందా? సో పాజిటివ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉన్నది. శుక్రుడు భుక్తి ఇక్కడ అయిపోతుంది, ఇక శుక్రుడు భుక్తిని వదిలేసి శుక్రుడు సగమే పనిచేసాడు సార్, అంటే 1 year పనిచేసాడు, మిగతా అసలు పనిచేయలేదు. అది మొత్తం అయిపోయేంత వరకు వదిలేసేయండి. వదిలేసిన తర్వాత సెప్టెంబర్ తర్వాత శనిలో రవి వస్తాడు. ఓకే, రవి వచ్చేసేసి చతుర్థాధిపతి వక్రత దోషాన్ని పొందాడు, కానీ ద్వితీయంలో ఉండడం వల్ల సేఫ్. కానీ ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. కానీ మీకు వర్క్లోనో ప్రొఫెషన్లోనో ఇదిగో నేను చెయ్యాలి, నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది అని ఒక డైరెక్షన్లో చేంజ్ చేసేదానికి కనిపిస్తూ ఉంది. కానీ దీనిలో స్టెబిలిటీ కనిపించట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఇమీడియట్గా ప్రోగ్రెసివ్ వీనస్ 10th house అపోజిషన్ రాబోతుంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ యురేనస్తో ట్రైన్ అవ్వబోతున్నాడు. కాబట్టి ఏంటంటే మనం జాగ్రత్తగా పాత వర్క్లో కానీ అట్లా వెళ్ళేదానికి ట్రై చేయాలి. సరే, ముందుకు వెళ్ళి చూద్దాం ఒకసారి. మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నాకు క్లారిటీ అయితే వచ్చిందిలే, కన్ఫ్యూజన్ లేదు. శని దశ ఓకే. తర్వాత మనకి సంతోషకరమైన విషయం ఏంటంటే మళ్ళీ 2029కి అయినా కూడా 28-29కి మీకు రాహుభుక్తి వస్తుంది. ఓకే, అంటే శని రాహుల్ కలిసి దశని మనల్ని సెటిల్మెంట్ సైడ్ డైరెక్షన్లో తీసుకుపోనియట్లే కదా. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఏ గ్రహం వల్ల అయితే ఒక గ్రహం డిస్టర్బ్ అవుతుందో ఆ గ్రహం యొక్క దశాభుక్తి వచ్చినప్పుడు అది చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. బుధుడు ఎవరిని ఫాలో అవుతున్నాడు అంటే లగ్నానికి వ్యయభావంలో ఉన్న ఈ యొక్క దీన్ని ఫాలో అవుతున్నాడు అనమాట, అంటే బుధుడిని ఫాలో అవుతున్నాడు రాహు. సో రాహుభుక్తి వచ్చినప్పుడు యోగకారకుడు కాబట్టి ఈయన మంచి ఫలితాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి 29-32 మధ్య మీ కెరియర్లో అంటే మీరు ఇప్పుడు వెళ్ళాలి, పడతారు, మళ్ళీ లేస్తారు, ఇలా అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. కానీ ఆ 29-32 మధ్యలో ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ ఇస్తుంది. అప్పుడు పెళ్ళి అయితే పెళ్ళి, ఉద్యోగం అయితే ఉద్యోగం, ఆపర్చునిటీ, బిజినెస్ అయితే బిజినెస్, ఆ స్టెప్స్లో ఫార్వర్డ్ వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ రెట్రోగ్రేడ్ యురేనస్కి అపోజిషన్ ఇచ్చిందనంటే మన ఎమోషన్స్ ఏవైతే ఫెయిల్ అవుతున్నాయో అవన్నీ కూడా రైట్ డైరెక్షన్లో వెళ్ళేదానికి అవకాశం ఉంది. అప్పుడు ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ని కంజైన్ చేసిన 10th house జూపిటర్తో ట్రైన్ అవుతుంది కాబట్టి ఇది బ్యాలెన్స్ చేస్తాయి అనమాట. అలానే ప్రోగ్రెసివ్ 10th house కూడా నెటల్ వీనస్తో ట్రైన్ అవుతున్నాయి, మంచి మంచి ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, అంటే అవకాశం ఇస్తున్నాడు లైఫ్. ఏమి చేసుకోలేదనుకో, ఇక ఈ టైంలో కూడా నేను ఇంకేమి ఎదగలేదు అని జరిగిందనుకో, ఇక జీవితంలో ఎదిగేదానికి మళ్ళీ ఇంకో అవకాశం అయితే ఇవ్వదు. అర్థమైందా? అంతే, ఇక రాహుకేతులతో గ్రహాలు అఫ్లిక్ట్ అయిపోయినాయి, లైఫ్ ఇక అంతే. అర్థమైందా? ఇంకా అక్కడి నుంచి ఇక మనం అంటే దాని అర్థం ఏంటిది, నేను మిమ్మల్ని భయపెడుతున్నానే అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఖచ్చితంగా 29కి మనం సెటిల్ అయ్యేటట్టు ఫోకస్ చేయాల్సిందే. చేయకపోతే ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఏముండదు అక్కడ. అర్థమైందా? అంతా గొయ్యే. అంటే బెట్టింగ్ లో ఏమైనా వచ్చే అవకాశాలు బెట్టింగ్ సంగతి చూద్దాం. సరే, ఫస్ట్ అయితే ప్రోగ్రెసివ్ 10th house మళ్ళీ మార్స్కి స్క్వేర్ ఇచ్చేంత వరకు పెద్ద కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ అంటూ ఏమీ లేవు చార్ట్లో. అర్థమైందా? 2043లో జరుగుతుంది అది. అప్పటికి 10th house స్క్వేర్ జరిగి మళ్ళీ ఒక్కొక్క ఆస్పెక్ట్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వాడుకోలేదు అని అంటే బుధుడు లాస్ట్లో, ఓకే, బుధుడు ఫాలోయింగ్ బుధదశ జరుగుతోంది, బుధ నక్షత్రంలో ఎవ్వరు లేరు. ఎస్, కేతు ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు. ఓకే, గుడ్, అది మంచిది. ఓకే, రైట్. బుధుడిలో లాస్ట్లో మనకి 43-44 తర్వాత ఆ బుధుడు రాహు వల్ల అట్లా మనకి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నాడు కదా, ఆ రాహుభుక్తి ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ కావు. మళ్ళీ బుధుడు అయిపోయిన తర్వాత కేతు వస్తాడు, అయిపోవడానికి టైం పడుతుంది. ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్కి స్క్వేర్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. 10th house స్క్వేర్ మళ్ళీ మూన్ జరుగుతుంది, మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతాయి. సరే, మనం 2025 ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అంటే ఇప్పుడు 2024-25లో లిఫ్ట్ ఇవ్వాలి. ఎందుకంటే 10th house ట్రైన్ జరుగుతుంది కదా ఫస్ట్. అర్థమైందా? సో ఇది లిఫ్ట్ ఇవ్వాలి. 24-25 క్యాలెండర్ ఇయర్కి మనం లిఫ్ట్ ఇవ్వాలి. వయసు తక్కువే, 23 సంవత్సరాలు అంతే. అర్థమైందా? చాలా టైం ఉన్నది. ఓకే, చలో హైదరాబాద్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? సో అది మర్చిపోండి ఇక. అంటే ఇక నేను నా క్యాలిక్యులేషన్ చెప్తా,
ఇంకా ఎవరి దగ్గరైనా మీరు మళ్ళీ తెలుసుకోండి, ఫ్రెండ్ ఆస్ట్రాలజరా ఇంకెవరి దగ్గర. లేదు సార్ ఇంకా మీరు గాడ్ లాగా ఇంకా అదే లేదా మర్చిపోయినట్టే సార్. గాడ్ గిడి అది అవన్నీ చెప్పకండి. ఓకే, సో నేను నార్మల్ మనిషినే, ఇన్సైట్ చేస్తున్నాను, సో క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, ఒక మ్యాథమెటిక్స్ అంతే ఇది. సో నాకు అర్థమైన దాన్ని బట్టి అయితే ఇక్కడే ఒక ఇంపార్టెంట్ టైం ఉన్నది. ఇప్పుడు ఏమి ఉద్యోగం ఏంటిదా అంటే, దశమాధిపతి ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? ధనస్థానంలో ఉన్న సప్తమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. మీరు అన్నట్టుగా ఈ ద్వితీయంలో ఉన్న అష్టమాధిపతి అనేవాడు లీడ్ చేశాడు. కాబట్టి మీరు ఈ బెట్టింగ్లు ఇవన్నీ ట్రై చేస్తున్నారు. ఈ బెట్టింగ్లు ఇవన్నీ ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు చెప్పండి? సేమ్ 22 నుంచే ట్రై చేస్తున్నారా? అప్పటి నుంచి బాగా ఎక్కువ సార్, అంటే 2 lakhs 3 lakhs పోగొట్టారు. ఇక బెట్టింగ్ అనేది మనకి అనుకూలమైన టైంలో జరగలేదు, అది అర్థమైందా? ఇక అది పక్క పెట్టేసేయండి బెట్టింగ్ స్టోరీ. 2015 నుంచే ట్రై చేస్తున్నాను సార్. అప్పుడు మేజర్ గా పర్ఫామ్ చేసింది. నాకు ఆస్ట్రాలజీ ఎప్పుడో తెలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు పర్ఫామ్ అవుతుంది కదా. అట్లా ఇంపార్టెంట్ 2020 సార్ కరెక్ట్ గా. అదే మరి ఆ డైరెక్షన్ అంతా మెల్లగా ముందు పోవట్లే కదా. మీకు 8th లార్డ్ అనుకూలంగా ఉన్నాడా అంటే, ఇప్పుడు 8th లార్డ్ యొక్క స్టార్ లార్డ్ వ్యయభావంలో ఉన్న బుధుడికి కనెక్ట్ అయ్యాడు, పర్వాలేదు. కానీ ఇప్పుడు దశాలాడ్ ఎవరు? శని అనమాట. ఓకేనా? శని స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం ఎవరు? శుక్రుడు తృతీయంలో ఉన్నాడు. అంటే ఊరికే సరదాకి తప్ప అది మనకి 8th హౌస్ నుంచి బలంగా కలిసి వచ్చేటట్టు ఏమి చెప్పను, కానీ కనెక్షన్ ఉంది. ఇప్పుడు బేసికల్లీ స్పెక్యులేషను, బెట్టింగ్ ఇవన్నీ కూడా రవి రాహులు కలిసిన వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట, విపరీతమైన సరదా అనమాట. అదొక సరదా అంతే, అర్థమైందా? ఆ సరదాలోకి వెళ్ళి చాలా నష్టపోయేదానికి కారణం అవుతుంది అనమాట రవి రాహులు. ముఖ్యంగా నేను అందరి గురించి జనరలైజ్ చెప్పట్లేదు, ఓకే? రవి రాహులు కలిసిన వాళ్ళకి ముఖ్యంగా ఈ స్పెక్యులేషన్ అంటే, ఇప్పుడు బెట్టింగా గర్ల్ ఫ్రెండా ముఖ్యం అంటే మీకు బెట్టింగే సరదా అనిపిస్తుంది, అవునా కాదా? మహోటల్ ఎక్కడ అర్థమైంది. సో అది మరి, సో అక్కడ ఆ రవి రాహుల్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేస్తుంది అనమాట. అందుకని నేను బీ కేర్ఫుల్ అండ్ బీ కాన్షియస్. సో చూడండి, ధనాధిపతి కూడా ఆ రవి రాహుల ఆక్యుపై చేస్తే కలిస్తే ఆ నక్షత్రంలో ఉన్నాడు. అందుకేంటి ధనం దాని నుంచి వస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ మనకి కలుగుతూ ఉంటుంది. అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి ఇంట్రెస్ట్లు క్రియేట్ చేస్తున్నాయి, కానీ టైం ఫ్లో అనేది రైట్గా చెప్పట్లేదు. కాబట్టి ఊరికే సరదాకి ఆడుకోండి తప్ప అదే అనుకోకండి. సో దశమాధిపతి అనే నక్షత్రాధిపతి అష్టమాధిపతితో కలిసి అష్టమాధిపతి ద్వితీయంలో ఉండి లీడ్ చేస్తున్నాడు. యోగకారకుడు అక్కడ లేడు, ఓకే? అయితే ఏంటంటే లగ్నాధిపతి తృతీయంలో ఉంటూ దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. ఆయన అంటే శుక్రుడి యొక్క నక్షత్రాధిపతి ధనాధిపతితో కలిసి లగ్నం మీద ఉన్నాడు, చతుర్థాధిపతితో కలిసి ఉన్నాడు. సో కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ ల్యాండ్ రిలేటెడ్గా ఏదైనా రియల్ ఎస్టేట్ లాంటిది అంటారా? లేదనంటే ఏదైనా ఇప్పుడు మీరు ఆక్వాకల్చర్ లాంటిది ఏదన్నా ఒకటి కొని తెచ్చుకొని హోల్సేల్గా సప్లై చేయడం అంటారా? లేదంటే ఏదైనా కెమికల్ లాంటివి ఇవి ఉంటాయి కదా, పెస్టిసైడ్స్ లాంటివి, అట్లాంటివి ఏదైనా సప్లై చేయడం అంటారా? ఒక దగ్గర కొని ఇంకో దగ్గర అమ్మడం, అంతే, మార్బేరం. అర్థమైందా? సో లగ్నలాడు థర్డ్ లో ఉన్నాడంటే ఏంటిది? కన్సల్టెంట్ అనమాట, కొనడం అమ్మడం ఇదే పని. సో ఇలాంటిది ఏదన్నా ఒకటి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ మీరు ఇంకా ఏమేమి చేస్తారో చెప్తే దాన్ని బట్టి నేను చెయ్యాలనుకుంటున్నారో చెప్తే సజెషన్ చెప్తాను నేను. అట్లాంటి ఆలోచన సార్ మాకు హాట్లో ఉంది, హాట్లో రన్ చేయాలనుకుంటున్నాను ఇంకా పెద్దగా డెవలప్ చేసి. ఓకే, వెరీ గుడ్. దశాంశలో గురువు తర్వాత పర్వాలేదు, గురుచంద్రులు ద్వితీయంలో ఉన్నారు కదా. సో ద్వితీయంలో ఉన్న చంద్రుడు గురు నక్షత్రాన్ని తృతీయాధిపతి. హోటల్ కూడా బాగుంది, ఇంకా ఏదైనా హోల్సేల్ సప్లై లాంటిది ఏదైనా కూడా ఆలోచించండి టైం వచ్చినప్పుడు. సో ఇప్పుడైతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి కాబట్టి ప్రస్తుతానికి ఉన్నదాన్ని వర్క్ చేసి ఆ 29కి 28కి మళ్ళీ అవకాశం వస్తుంది కదా, అర్థమైందా? మళ్ళీ ఈ అబ్స్టకుల్ వచ్చినాక అప్పుడు మళ్ళీ ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఉన్నది లిమిటెడ్ గానే మనం చేద్దాము ఫోకస్డ్ గా, తర్వాత మిగిలిన పరిస్థితిని బట్టి ఆలోచించవచ్చు, అర్థమైందా? రవి తర్వాత శని ఇద్దరు లగ్నం మీద ఉన్నారు కదా, ఒక ఊళ్ళో మనం ఆగకూడదు, రకరకాల ఊళ్ళు తిరగాలి, ఎక్కడెక్కడ ఏం దొరుకుతున్నాయి, ఎక్కడెక్కడ మనం తీసుకొచ్చి ఇక్కడ అమ్మచ్చు అనేది ఆలోచించండి. లేదంటే ఇక్కడిని ఎక్కడికన్నా పంపించడమా, ఇలా, అర్థమైందా? వ్యయాధిపతి ఏమయ్యాడు? ధనస్థానానికి కనెక్ట్ అయ్యాడు, అవునా? సో కాబట్టి మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనమాట, తీసుకురావడం, అమ్మడం, కొనడం, ఈ చుట్టే మనకి కలిసి వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తా ఉన్నది ఉన్న క్యాలిక్యులేషన్ బట్టి. అంతే, నాది అయిపోయింది అనాలిసిస్. ఇక మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు 0 కాదు -10 రేటింగ్ ఇచ్చినా నేను ఏం చేయలేను, అంతే. అది 2025 బాగానే ఉంటుంది అంటారు సార్. ఇప్పుడు దాగైతే వర్స్ట్ సార్, అసలు 2024 అయితే అసలు నరకం. ఇంకేనా, అమ్మాయి కూడా వెళ్ళిపోయింది కదా, సో మీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఇక నా ఎక్కువ ఆలోచించే స్కోప్ తగ్గించేసింది కదా. అంటే నేను మొన్న హైదరాబాద్ వెళ్ళి వచ్చాను సార్ అమ్మాయి కోసం, 500 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అంటే మళ్ళీ వెళ్దామా లేదనేది మీ ద్వారా వెళ్దాం అనుకున్నాను.
సరే సార్ క్లారిటీ ఇచ్చారు నాదేమీ లేదు, నేనైతే అక్కడ క్యాలిక్యులేషన్ చెప్పాను. ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయి సైడ్ నుంచి మీకు మంచి చేయడానికి ట్రై చేస్తుంది. మీ సైడ్ నుంచి మీకు మంచి చేయడానికి మీరు ఏమైనా చేయాలనుకుంటే చేయండి. ఎస్ సార్. అర్థమైందా? ఇంకేం లేదు సార్, ఇంకా మనం ఏదో ఒకటి చూసుకుంటామే సార్. మంచి హాస్పిటల్స్ ఫామ్ అవుతున్నాయి అన్నారు కదా సార్. ఫామ్ అవుతున్నాయా? అదే మరి ఈ యొక్క ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు అని చెప్తున్నా నేను, రైట్ డైరెక్షన్. సార్ ఇది ప్రోగ్రెషన్ 10th హౌస్ నెట్ లో సాటర్న్ స్క్వేర్ ఇచ్చడం వల్ల కొంచెం బెనిఫిట్ అవుతుంది సార్. సూపర్ కదా, రెట్రోగ్రేట్ ప్లానెట్ కి స్క్వేర్ అయితే రివర్సల్ రిజల్ట్ వస్తుంది కదా. నేను మీకోసం Yes, sir. ప్రత్యేకంగా రూల్ ఏమి ఫామ్ చేయలేదు, అందరికీ ఒకే రూలు. ఎస్ సార్, ఎస్ సార్. అంటే యురేనస్ కూడా బుద్ధుడికి ట్రైన్ అవుతుంది సార్. అంటే నేను అప్పుడు పాజిటివ్ అవుతుంది అనుకున్నాను సార్. కానీ అది రివర్సల్ కదా, అందుకే కదా బ్రేకులు చెప్పాం. ఎస్ సార్. అందుకే కదా ఇప్పుడు రవి బుక్ ఉంది, అది ఎక్స్పెక్టెడ్ గా పని చేయదు కదా సరిగ్గా, మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుంది కదా. అందుకే టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ అవి కూడా చెప్పాం కదా. ఎస్ సార్, ఎస్ సార్. 4 ఏళ్ల క్రితమే Sir, ఆల్రెడీ ఇప్పుడు ఫామ్ చేసింది నెగిటివ్ గా. సో బ్యాక్గ్రౌండ్ లో Yes, sir. మన పేరెంట్స్ హెల్త్ చెకప్ అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఎస్ సార్. ఎస్. అంటే ఇది శనిలో శని యోగిచ్చింది సార్. ఇది మిగతాది అంటే మీరు మీ వీడియోలో ఒకసారి విన్నాను. అవును, అందుకే కదా ఆబ్స్టకల్ ఇప్పటికీ సెటిల్ కానీ లేదు కదా. ఎస్ సార్. లేదు సార్. ఓకే. ఇస్తుంది అంటే ఒక పార్ట్ పోయినా కానీ ఇంకో పార్ట్ ఇస్తా ఉంటది అనమాట. ఎందుకంటే భాగ్యదశ అంటే ఇది గోచారం అనేది లగ్నం నుంచే చూడొచ్చు అంటారు సార్, యాక్యురేట్ గా వస్తుంది అంటారు సార్. అంటే నేను అష్టకవర్గ అష్టకవర్గ ట్రాన్సిట్ వాడతాను, వెస్ట్రన్ ట్రాన్సిట్ వాడతాను. ఒక అష్టక ఈవెంట్ వర్గాలు అవును, మేనంకే 44 పాయింట్స్ ఉన్నాయి సార్. అంటే మరి అక్కడికి వచ్చినప్పుడు అది అసలు ఏమి వేరే. వర్కౌట్ చార్ట్ లో అవ్వట్లేదు. ఉండే అష్టకవర్గ వేరే, గోచార అష్టకవర్గ వేరే, రెండు వేరే వేరే. ఓకే, ఓకే సార్. మనం అష్టకవర్గం మీద ఎక్కువగా ట్రాన్సిట్ ఎట్లా చూడాలో వీడియో చేయలేదు, ఒక క్యాలిక్యులేటర్ బిల్డ్ చేసాం. ఇలా మీరు ఎప్పుడన్నా సరదాగా ఓపిక్గా ఉంటుంది వింటానంటే దాన్ని కూడా మనం డెమో ఇవ్వచ్చు అనమాట. ఎస్ సార్, చేయండి సార్, వింటాను సార్. అదేంటి సార్ మీ తప్ప. జ్యోతిష్యం పని అవుద్ది అంటారు సార్ ఎవరికైనా చెప్తాం వల్ల. థర్డ్ హౌస్ ఉందిగా, 3-8-12 ఉందా మీకు? లగ్నలాడు అనేవాడు థర్డ్లో ఉన్నాడు. 8th లార్డ్తో కనెక్షన్ ఉందా? 8th లార్డ్తో కనెక్షన్ తక్కువగా ఉంది. ఓకే. 12th కి కనెక్షన్ ఉందా? 12th కూడా లగ్న శుక్రుడికి తక్కువ ఉంది, 3-8-12 3 ఉంది అంతే. తర్వాత శనికి అయితే కనెక్షన్ ఉంది. శనికి థర్డ్ ఉంది, థర్డ్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. స్టార్ లార్డ్ 8th లార్డ్తో కలిసి ఉన్నాడు, 12th లార్డ్తో అసోసియేట్ ఉన్నాడు. చక్కగా ఉంది శని దశ అనేది. అందుకే శని దశ అనేది ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఇచ్చింది, అర్థమైందా? సో సార్. చేస్తుంటే ఆస్ట్రాలజీ కూడా ట్రై చేయండి, పర్వాలేదు. ఓకే. ఓకే సార్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి, నమస్తే.